ఇక భూమి గారు మాట్లాడతారని ఆకాష్ మైక్ ఇవ్వడంతో ఇక భూమి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని ఒక్క మాట మాత్రమే చెప్తుంది. ఇక అందరు క్లాప్స్ కొడుతూ ఉంటారు. తర్వాత భూమి అడుగులో అందరికి దండాలు పెడుతూ ఇక శారద దగ్గరికి వస్తుంది. అమ్మ భూమి వెళ్దామా అని శారద అడగడంతో అత్తయ్య డ్రెస్ మార్చుకుని వస్తాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, వెళ్ళిపోదాం అని భూమి లోపలికి వెళ్తుంది. శారద గది బయట వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే సూర్య అటుగా వస్తూ ఉంటాడు. అమ్మో, సూర్య ఇప్పుడు నన్ను ఇక్కడ చూశాడంటే ఇంకేమైనా ఉందా? అంతేకాక భూమి కూడా గది లోపలే డ్రెస్ మార్చుకుంటూ ఉంది. భూమిని సూర్య ఏదైనా ఇబ్బంది పెట్టొచ్చు, నేను ఇప్పుడు సూర్య కంట పడకూడదు అని శారద అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడే గగన్ ఆ గదిలోకి వెళ్తూ ఉంటాడు. సార్, రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ ఏంటి అని ప్రియ అడగగానే, రేపు మార్నింగ్ ప్రోగ్రామ్కి ముందు నువ్వు వెళ్ళిపో, నేను నిదానంగా వస్తాను, బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని ఉన్నాయి, తీసుకువెళ్ళు, నేను వాటిని కొన్ని అయితే తీసుకొని వస్తాను అని ఆకాష్ లోపలికి వెళ్ళి గడియ పెట్టేసుకుంటాడు. భూమి అయితే శారీ కట్టుకొని హుక్స్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడే ఆకాష్ వాష్రూమ్లో నుండి బయటికి వస్తాడు. ఒకసారి ఇలా రండి, వచ్చి హుక్ పెట్టండి, నాకు అందటం లేదని భూమి పిలవడంతో ఇక ఆకాష్ తన్నే పిలుస్తానని అనుకోని భూమి దగ్గరికి వచ్చి హుక్ పెట్టేసి చేతులు చూపిస్తూ ఉంటాడు. భూమి వెనక్కి తిరిగి ఆకాష్ని చూసి గట్టిగా కేకలు పెడుతుంది. హే, వాట్ హ్యాపెండ్ అని ఆకాష్ అంటాడు. ఒక అమ్మాయి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే గదిలోకి రావడానికి నీకు బుద్ధి లేదా అని భూమి తిడుతుంటే, హుక్కే కదా పెట్టాను, అది కూడా మీరే పిలిచారని ఆకాష్ అంటాడు. ఒక అమ్మాయి చీర మార్చుకుంటుంటే రాకూడదన్న కామన్ సెన్స్ లేదా అని భూమి తిడుతుంటే, హే ఆగండి, మీరే పిలిచారు కదా, నేను హెల్ప్ చేద్దామని వచ్చి పెట్టాను అంతే, మీరేంటి నన్ను ఇలా తిడుతున్నారు అని ఆకాష్ నిలదీస్తూ ఉంటే, నేను పిలిచింది మా అత్తయ్యని అని భూమి అంటుంది. అది నాకెలా తెలుస్తుంది, మీరు అత్తయ్య అని పిలవాల్సింది, అంతేకాని మీరు అలా రండి అంటే నాకు, నేనేమనుకున్నా అంటే నన్నే కావచ్చని వచ్చాను, అయినా కూడా ఇందులో ఏముంది, జస్ట్ హుక్స్ పెట్టాను అంతే కదా, పెద్ద బాధపడాల్సిన, పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, ఇక ఆడపిల్లలు కనపడగానే ఫ్లాట్ చేసే విధానం ఏది మీకేం తెలుస్తుంది లేండి, అయినా కూడా ఆడవాళ్ళని ఫ్లాట్ చేయడం మాత్రమే కాదు, గౌరవించడం కూడా నేర్చుకోవాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదా? ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే మెచ్చుకోవడం హెల్తీ, అడ్మైర్ చేయడం దట్స్ మై నేచర్, వాట్స్ రాంగ్ ఇన్ దాట్? మీరు చూసే విధానంలో ఉంటుందని ఆకాష్ అంటే, కానీ నాకు నచ్చటం లేదు, మీరు చేస్తున్న తప్పు అని భూమి అంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, డ్యాన్స్ రొమాన్స్ చేస్తూ అనుభవించాలి అని ఆకాష్ చెప్తుంటే, మీకు లైఫ్ అంటే ఎంజాయ్, నాకు ఒక రెస్పాన్సిబిలిటీ అని భూమి అంటుంది. అయినా ఇప్పుడు తప్పంతా మీదే, మీరు పిలిచారు, నేను హుక్ పెట్టాను, ఇందులో నా తప్పేముందని ఆకాష్ అంటే, అసలు ఇప్పుడు నన్ను మీరు తప్పుపడుతున్నారా, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని భూమి అరుస్తుంటే, ఏదో మీరు అందమైన అమ్మాయి, కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని హర్ట్ చేశాను కదా హార్ట్ఫుల్గా, అయితే కాదు అని ఆకాష్ అంటాడు. అండ్ నా ఎక్స్పెక్టేషన్కి, నా లెవెల్కి నో నో అని ఆకాష్ చెప్తాడు. హలో, నా గురించి అలా మాట్లాడకండి అని భూమి వార్నింగ్ ఇస్తుంటే, హలో హలో, మీరేదో డ్యాన్స్ బాగా చేశారు, అందుకే నేను అప్రిషియేట్ చేశాను, ఇక మీ దారి మీది, నా దారి నేది, నేను వెళ్తున్నానని ఆకాష్ అంటే, వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు బ్రతిమలాడారని భూమి చెప్తుంది. ఆ బాయ్ బాయ్ అంటూ వెక్కిరిస్తూ ఆకాష్ అక్కడి నుంచి వెళ్తాడు. ఇక అత్తయ్య, అసలు మీరు ఏమైపోయారు, ఎక్కడ ఉన్నారని భూమి అరుస్తూ ఉంటుంది. సూర్య కంటపడకుండా శారద అక్కడే దాక్కొని ఉంటే సూర్య శారద పక్కన నుంచి వెళ్తూ ఉంటాడు. తర్వాత గగన్ ఇక ఆ పార్ట్నర్స్ దగ్గరికి రావడంతో, మిస్టర్ గగన్, ఇదిగోండి, వీటిపై సంతకం చేయండి, ఆగండి, భూమి గారి సైన్ కూడా కావాలి ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పడంతో, వాట్, ఏంటిది అని ఆకాష్ నిలదీస్తూ ఉంటాడు. ఈ ప్రాజెక్ట్ని మేము ఇద్దరి పేర్ల మీద డిజైన్ చేశాం, ఎందుకంటే ఈరోజు స్టేజ్ మీద భూమిని చూసి వచ్చిన రెస్పాన్స్ చాలా డిఫరెంట్గా ఉంది, అందుకే ఇద్దరు కూడా సంతకాలు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మీ డ్యాన్స్ పార్ట్నర్ ఆవిడే కదా, హ్యూజ్ రెస్పాన్స్ వల్లే ఇలా చేయాల్సి వస్తుందని చెప్పడంతో, నేను ఇండియన్లుగా సంపాదించుకున్న పేరు మొత్తం ఒకే రోజులో ఆ భూమి ఇలా తీసేసుకుందా, అయినా నేను గ్లోబల్ స్టార్ని అవ్వాలంటే భూమి సైన్ని నేను చేయించుకోవాల్సిందే అని ఆకాష్ మనసులో అనుకుంటూ ఉంటే, సరే నేను సైన్ చేయించుకొని వస్తాను అని ప్రియకి ఆ ఫైల్ ఇచ్చిరా, వెళ్దామని ఆకాష్ చెప్తాడు. సార్ సార్, ఆగండి, ఏంటి ఫైల్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నారు, మీరే ఆలోచించండి సార్, మీ లైఫ్ కోసం మీరు సోనీని పక్కన పెట్టేశారు, భూమి జస్ట్ మీకు పార్ట్నర్ మాత్రమే, అందుకని మీ డ్రీమ్ని వదిలేసుకుంటారా, భూమితో సొంతం తీసుకోండి సార్, మీ డ్రీమ్ నెరవేరుతుందని ప్రియ చెప్పడంతో, అవును, జస్ట్ పార్ట్నర్ అంతే కదా,
ఇప్పుడే నేను భూమితో సంతకం చేయించుకుంటాను, నువ్వు చెప్పింది కరెక్టే అని ఆకాష్ చెప్తాడు. ఆకాష్ భూమి కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటే ఇంకోవైపు భూమి ఎక్కడా అని శారద కూడా వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. భూమి అత్తయ్య ఎక్కడా అని ఫోన్ చేద్దామని ఒక చోట నిలబడి ఉంటే అప్పుడే శరచంద్ర కారులో అక్కడికి వస్తాడు. ఆ కారు ఎక్కు, వెళ్ళాలి, నేను నిన్ను రమ్మని చెప్పాను, నువ్వెందుకు రాలేదు, నేను రావాల్సి వచ్చిందని చెప్తూ ఉంటే నాన్న అత్తయ్య కూడా వస్తారు, కాసేపు ఆగుదాం నాన్న అని భూమి చెప్తుంది. చూడు, కారులో వాళ్ళ బాధ్యతలన్నీ నెత్తి మీద వేసుకుంటావు, కన్న తండ్రి పిలిస్తే నువ్వు రావా, ఆవిడ పాటికి ఆవిడ వస్తుంది, ముందు నువ్వు నాతో వస్తావా లేదా అని శరచంద్ర బలవంతంగా భూమిని లాక్కొని కారు ఎక్కించుకొని తీసుకొని వెళ్తాడు. అయ్యో గగన్ ఎక్కడని శారద వెతుక్కుంటూ ఇక ఆకాష్ ఎదురు రావడంతో భూమి ఎక్కడ నాన్న అని అడుగుతూ ఉంటుంది. నేను కూడా భూమి కోసమే చూస్తున్నానని ఆకాష్ చెప్తాడు. అయితే ఒకసారి ఫోన్ చేయి అని శారద చెప్తుంది. ఇక భూమి నా ఫోన్ కాల్ కట్ చేస్తుంది అని ఆకాష్ చెప్తాడు. శరచంద్ర ఉండడం వల్ల భూమి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. తర్వాత సూర్య సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వచ్చి రాక్స్టార్ ఆకాష్ ఎప్పటి నుంచే ఇక్కడ ఉంటున్నాడు అని అడగడంతో ఆయన 10 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నారని చెప్తాడు. అతను అక్కడ కూర్చొని వేరొక అతనితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి నేను రాక్స్టార్ ఆకాష్ గారి ఫ్యాన్ని, ఆయన ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారని వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆయన ముందు ముంబైలో ఉండేవాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి దాదాపు 10 ఏళ్ళు అయింది అని చెప్తాడు. గగన్ అయితే 10 ఏళ్ల నుండి ఇక్కడ ఎలా ఉంటాడు అని మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే ప్రియ వెళ్తూ ఉంటుంది. ఏవండి, మీరు రాక్స్టార్ ఆకాష్ గారి ప్రియే కదా, రాక్స్టార్ ఆకాష్ ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడగడంతో హైదరాబాద్ వెళ్తున్నారని ప్రియ చెప్తుంది. సరే, నేను రాక్స్టార్ గారి వీర అభిమాన్ని, భూమి గారు అసలు ఎవరని అడగడంతో ఆవిడ డ్యాన్స్ పార్ట్నర్, ఇప్పుడు భూమి గారి కోసమే హైదరాబాద్ వెళ్తున్నారని ప్రియ చెప్పడంతో అవునా, భూమి గారి కోసం వెళ్ళటం ఏంటి అని సూర్య అంటాడు. అయినా ఇవన్నీ మీకెందుకని ప్రియ మొత్తం వివరాలు చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడ షో ఏమీ లేదు కదా, భూమి కోసం వెళ్ళడం ఏంటి, అసలు ఏం జరుగుతుందని సూర్య ఆలోచిస్తూ ఉంటాడు. లేకుంటే భూమి కోసం వస్తున్నాడా ఏంటి, అక్కడ ఉన్నది గగనేనా అని సూర్య ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత శరత్చంద్ర భూమి ఇద్దరు ఇంటికి రావడం, శరత్రంజ చాలా కోపంతో నీతో మాట్లాడని చెప్పి గదిలోకి వెళ్తాడు. గదిలోకి వచ్చిన భూమి, నాన్న నీతో మాట్లాడాలి నాన్న, నేను చెప్పేది వినండి నాన్న అని చెప్తూ ఉంటే ఇక శరత్చంద్ర చాలా కోపంగా, అసలు ఎన్నిసార్లు చెప్పాలి, ఆ గగన్ గాడి చుట్టూ అలా తిరుగుతున్నావు, ఆ గగన్ గాడి పీర విరగడైపోయింది అనుకుంటే నువ్వు మళ్ళీ మొదలుపెట్టావేంటి, చూడు కొన్ని పరిస్థితుల కారణంగా నువ్వు చిన్నప్పుడు నాకు దూరం అయిపోయావు, మళ్ళీ నువ్వు నాకు దక్కవాన్ని, నేను సంతోషపడుతూ నీ ప్రేమ కోసం నేను తపన పడుతూ ఉంటే బాగా చూసుకోవాలనుకుంటే నువ్వు ఆ గగన్ అంటూ వాడి చుట్టూ తిరుగుతున్నావేంటి, చూడు పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళే మందలించాలి, వాళ్ళని సరైన దారిలో పెట్టాలి, ఈ రోజుటి నుంచి నువ్వు ఈ గదిలో ఉండాలి, సారీ నన్ను క్షమించు, నీ చేతిలో ఉన్న ఫోన్ని కూడా తీసేసుకుంటాను, నువ్వు ఎవరితో కాంటాక్ట్ పెట్టుకోకు, అవసరం లేదు, నేను తీసుకునే నిర్ణయమే సరైంది, నువ్వు ఈ గదిలోనే ఉండాలి అంటూ గడియ పెట్టేసుకొని లాక్ చేసి శరత్చంద్ర బయటికి వస్తాడు. నాన్న నాన్న నేను చెప్పేది వినండి అని భూమి ఎంత బ్రతిమలాడినా వినకుండా లాక్ చేసేస్తాడు. చూడండి, అందరికి చెప్తున్న జాగ్రత్తగా వినండి, భూమిని నేను ఆ గదిలో బంధించేశాను, అన్నం కావాలంటే పెట్టండి, అంతేకాని తనని బయటికి రావడం మాత్రం నేను ఒప్పుకోను, ఎవ్వరు కూడా డోర్ లాక్ ఓపెన్ చేయొద్దు, రేపు నా నిర్ణయం సరైంది, భూమికి కూడా అర్థమవుతుంది, అర్థం చేసుకుంటే చాలు అని వెంటనే సూర్య ఫోన్ తీసుకొని సూర్యకు 1 నిమిషం మాత్రం కన్ఫామ్గా ఆ గగన్ గాడు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని శరత్చంద్ర ఫోన్లో చెప్తాడు.